రెండో రోజు ఏపీఎస్ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. అభివృద్ధి, మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి, మరిన్ని నిధులు కావాలని చెప్పి కొవ్వూరు ప్రాంతం నెల్లూరు బాంబే హైవే, నెల్లూరు కల్కతా హైవేలకు ఆనుకుని వేగంగా అభివృద్ధి చెందుతోంది. అధ్యక్ష, కొవ్వూరు సమీపంలో ఏఐసిసి సెస్, ఇఫ్కో కిసాన్ సెస్, కృష్ణపట్నం పోర్టు ఉన్నాయి. ఈ ప్రాంతానికి సమీపంలో రైల్వే ఫీడర్ స్టేషన్ కూడా ఉండడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి మంచి అవకాశాలు ఉన్నాయి. అధ్యక్ష, కాబట్టి కొవ్వూరు పట్టణానికి పరిసర ప్రాంతాలకు మున్సిపాలిటీ హోదా కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రత్యేక నిధులు సమగ్ర అభివృద్ధి చేపట్టవచ్చు. అధ్యక్ష, కొవ్వూరు మున్సిపాలిటీ కోసం ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. అధ్యక్ష, కాబట్టి ఈరోజు ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మన కూటమి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలించాలి. అధ్యక్ష, ఆల్రెడీ గవర్నమెంట్కి ప్రపోజల్స్ పంపించున్నాం. అధ్యక్ష, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ బాబు గారు కొవ్వూరు ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చగలగాలని మంత్రి గారి ద్వారా నేను కోరుకుంటున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష, జనాభా లెక్కల ప్రక్రియ 31/3/2021 అధ్యక్ష. అందువల్ల కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 31 వరకు జ్యూరిడిక్షన్స్ అనేది మార్చొద్దని యాక్చువల్గా ఫ్రీజ్ చేసింది అధ్యక్ష. అందువల్ల 2027 వరకు చేయడానికి లేదు అధ్యక్ష, మార్చి వరకు. ఆ తర్వాత పరిశీలించడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 1733 వ్యవసాయ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? రాష్ట్రంలో 1.18 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 0.36 లక్షల హెక్టార్ విస్తీర్ణంలో కొబ్బరి సాగు జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సాగు భూమిలో సుమారు 10,000 హెక్టార్ల విస్తీర్ణంలోని తోటలు కాలం చెల్లినవిగా గుర్తించడమైంది. బి ప్రశ్నకు సమాధానం అవునండి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కొబ్బరి అభివృద్ధి మండలితో సంప్రదింపులు జరిపి కొబ్బరి తోటల పునరుజ్జీవనం మరియు తిరిగి నాటడం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. 2017-18 నుంచి 24-25 వరకు సదర్ పథకం కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 5,250 హెక్టార్ల విస్తీర్ణం పరిధిలోకి తీసుకురావడమైంది. సి ప్రశ్నకు సమాధానం ఉద్యానవన శాఖ, కొబ్బరి అభివృద్ధి మండలి మరియు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నుండి సాంకేతిక సహకారంతో కొత్త కొబ్బరి తోటల పెంపకానికి ఈ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించడం అవుతుంది. 1. కొబ్బరి అభివృద్ధి మండలి విస్తరణ కార్యక్రమం, అనుకూలమైన ప్రాంతాల్లో కొత్త కొబ్బరి తోటల పెంపకాన్ని ప్రోత్సహించడం. అదేవిధంగా హెక్టార్కి 56,000 సబ్సిడీ. ఇది 2 సంవత్సరాల కాలంలో 28,000 చొప్పున 2 సమాన వాయిదాల్లో విడుదల చేయడం అవుతుంది. ఎంజీఎన్ఆర్జీఎస్ అంటే ఇప్పుడు విబి రామ్జీ పథకం కింద ఉద్యానవన తోటల పెంపకం అంశం ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఈటీ సత్యనారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వృద్ధాప్యానికి చేరిన కొబ్బరి తోటల విస్తీర్ణం ఎంత అనే దాని మీద గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, కొబ్బరి రైతులకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన సమస్య ఇది మీ ద్వారా తీసుకురావాలనుకుంటున్నా. కోనసీమ అంటే కొబ్బరి అంటే కోనసీమ అనే నానుడి మీకు తెలుసు. అయితే కోనసీమలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కొబ్బరి రైతులు చాలా సమస్యలకి గురవుతున్నారు. మరి ముఖ్యంగా ఆ ప్రాంత రైతుల జీవనాధారం కొబ్బరే కాబట్టి ఎన్నో కుటుంబాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా కొబ్బరి మీద ఆధారపడి ఉన్నాయి. అయితే విస్తీర్ణంలో ఇది కోనసీమ జిల్లాలో సుమారు విస్తీర్ణం 1.07 లక్షల ఎకరాలు కొబ్బరి సాగులో ఉంది. అయితే ప్రస్తుతం కొబ్బరి రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలా తోటలు పాతబడిపోయాయి. కొన్ని తోటల్లో చెట్లు
వ్యాధులకు గురై దిగుబడి తక్కువై రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సందర్భంలో మరి ఈ ఏవైతే చెట్లు వృద్ధాప్యానికి వచ్చాయో వాటికి సంబంధించి రీప్లాంటింగ్ అండ్ రిజునేషన్ ఈ స్కీమ్ ద్వారా R&R స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ద్వారా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటుతున్నారా లేదా? గత కొంతకాలంగా దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ని ఏ విధంగా కూడా రిలీజ్ చేయట్లేదు అనేది కొబ్బరి రైతుల యొక్క ఆవేదన. మరి దానికి సంబంధించి ఈ రైతులకి ఈ ఓల్డ్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటడానికి కానీ వాటికి డెవలప్మెంట్ చేయడానికి ఏ విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సహాయం చేస్తున్నారు అనేది నా ప్రశ్న సార్. బండారు సత్యానందం. అధ్యక్ష, కోనసీమ ప్రాంతంలో కొబ్బరి తోటల యొక్క ప్రాధాన్యత అందరికీ తెలిసి ఉన్నది అధ్యక్ష. అటువంటి కొబ్బరి తోటల వల్ల ఇవాళ నష్టపోయే రైతులు సరైన ఆదాయం లేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా చాలా మార్లు సభలో కూడా ప్రస్తావనకు వచ్చిన విషయం కూడా తమకు తెలుసు అధ్యక్ష. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు మీ ద్వారా కోరుతా ఉన్న అధ్యక్ష, కొబ్బరి తోటల పునరుజ్జీవనానికి కొంత సహాయ సహకారాలు అందిస్తున్నాం, కొత్త మొక్కల పాత్రానికి రీజనరేషన్ అని చెప్పి ఉన్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తేనే కానీ ఈ కొబ్బరి రైతులు నిలదొక్కునే పరిస్థితి లేదు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి వర్యులను అడుగుతూ ఉన్నాను, ఏదన్నా దీనికి కొబ్బరి ప్రాంతీయ కార్యాలయం కానీ లేదా కొబ్బరితో పాటు లేదా కాయర్ ప్రాంతీయ కార్యాలయం కానీ ఏదైనా కోనసీమ ప్రాంతాన్ని ప్రత్యేకంగా భావించి ఈ కొబ్బరి తోటల రైతులు నిలదొక్కునేలాగా ఏదైనా ఒక సపోర్ట్ పూర్తి స్థాయిలో అందివలసిన అవసరం ఉంది అధ్యక్ష. దానికి ఒక ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయడం